ఇప్పుడు మా ఊర్లో కడపలో 20 minutes పెడతాం. అమ్మా మీది కడపనా? అమ్మా తెలియదమ్మా నాకు ఇప్పటి వరకు. తెలీదా? అయ్యో నేను హైదరాబాద్ అనుకుంటాను. అది కాదు, మాది కడప. కడపలోనే పుట్టాను. అంటే పుట్టింది కర్నూలు. కడపలో పుట్టి 11 సంవత్సరాల వరకు కడపలో ఉన్నా. తర్వాత చెన్నైకి వచ్చాను. చెన్నైలో డాన్స్ నేర్చుకోవడం. కడప అంతా ఆశ్చర్యపోతున్నా. మీకు కడప తెలుసా? లేదు తెలియదు నాకు, కానీ మీరు హైదరాబాద్ అనుకున్నా నివాసం. సినిమా యాక్టర్లు అందరూ హైదరాబాద్ లో ఉంటారు అనుకున్నా. ఎక్కడున్నా ఫస్ట్ చెన్నైలో ఉండేవాళ్ళు. అందరూ చెన్నైకి వచ్చేవాళ్ళు. అప్పుడు ఇండస్ట్రీ ఫుల్ గా చెన్నైలో ఉండేది. అందుకని ఆర్టిస్టులు అందరూ చెన్నైలో వచ్చి సెటిల్ అయిపోయారు. తర్వాత ఇప్పుడు 93, 95 అదే 90 తర్వాత ఒక్కొక్కరు షిఫ్ట్ అయ్యారు. పెద్ద పెద్ద హీరోస్ అందరు కూడా, హీరోయిన్స్ అందరు షిఫ్ట్ అయ్యారు. ఏ విధంగా చూసినా మీరు బిలాంగ్స్ టు కడప అని ఎవరు అనుకోరు. ఎందుకని భాష కడపలో భాష వేస వేరే ఉంటుంది కదా. ఏదో అంటుంటారు. ఆడికి పోయినావు అది మాట్లాడతారు. కానీ నేను కూడా మా ఫ్యామిలీతో కలిస్తే ఆటోమేటిక్ గా ఆ భాష వస్తుంది అనుకో. ఏంది మే ఎక్కడికి వెళ్ళావు, ఏంటి ఫ్రెండ్స్ అయితే స్నేహితులతో మాట్లాడేటప్పుడు ఏంటి ఏం చేస్తున్నావే, ఎక్కడికి వెళ్ళావి అలా మాట్లాడతాం. అది సరే. ఇప్పుడు ఇప్పుడు మనం స్టవ్ ఓకే వెలిగించండి ఒకసారి. చాలా ఫ్లేమ్ పెద్దదిగా ఉంది కదా. ఇలాంటి ఫ్లేమ్ అంతా కొంచెం కమర్షియల్ హోటల్స్ లో ఉంటాయి స్టవ్స్. మన ఇంట్లో అయితే బర్నర్స్ ఉంటాయి కానీ చిన్నవి ఉంటాయి. ఇప్పుడు అది ఉడకాలి అన్నీ. అంటే విజిల్ గా చెప్పండి. ఇప్పుడు విజిల్ గా అయితే ఒక 15 విజిల్స్ అనుకోండి. 15 విజిల్స్ టైం చూసుకున్నా కూడా అదే ఉంటుంది, అదే టైమే పడుతుంది. ఇంకా నెక్స్ట్ ఇది అయిపోయిన తర్వాత చుక్కాకు సపరేట్ గా చేయాలి మనం. చుక్కాకులో వచ్చి ఉల్లిపాయలు టమాటాలు వేసిన తర్వాత పచ్చిమిరపకాయలు బాగా కొంచెం ఎక్కువ వేయాలి. కారం అంటే దీంట్లో మళ్ళీ కారపొడి వేయం. అంటే మీరు కడపవాలి కాబట్టి కారం కానీ ఇప్పుడు మా అమ్మాయి మా ఆయన పెద్ద కారం తినరు, అంటే వాళ్ళ కోసం తగ్గిస్తాను. అమ్మా ఇప్పుడు సారీ మీరు మీ ఆయన మీ అమ్మాయి అన్నారు, వాళ్ళ గురించి చెప్పండి అమ్మా. నాకు 1985 జనవరిలో మ్యారేజ్.